హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పతోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి. మనకి హార్వెస్ట్ వీడియో అయితే కాదు. మరి నేను ఇంతలా మొక్కలు పెంచుకుంటున్నానంటే మరి నేను ఏ రకంగా మరి లిక్విడ్ ఇస్తున్నానో కూడా మీకు అప్పుడప్పుడు చూపించాలి కదా. మరి ఈ రోజైతే నేను ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్తో మీ ముందుకైతే వచ్చానండి. అదేమిటి, ఎలా ఇస్తాననేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అయితే మరి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఓకేనండి. మరి నేను ఈరోజు మరి ఎటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మీకు చేసి చూపిస్తాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. చూడండి, ఇదిగోండి మనకి పశువుల పేడ దొరుకుతుంది కదా మనకు ఊర్లోను. అదండి మాకు దొరకటం కష్టమైనా కానీ నేను కొద్దిగా మరి తీసుకోగలిగాను. అలాగే ఇదండి మనకి పులిసిన మజ్జిగ అనమాట. చాలా 3 రోజులు 4 రోజులు అవుతుందండి ఇది పులియబెట్టి. దీన్ని చాలా పలసగా అయితే నేను చేశాను. ఇప్పుడు ఈ పశువులది పేడ ఉన్నది కదా మనకి గేదెది, ఇది పచ్చిది అంటే మనకి ఈ రోజుది అన్నమాట. మనం అలాగే మరి మాగిన పశువుల ఎరువు మనం ఎండలో వేసుకుని మాగిన తర్వాత మన సాయిల్ మిక్సింగ్ కలుపుతాం కదా, అది వేరే అనమాట. ఇదైతే ఓన్లీ పచ్చిది ఒక లిక్విడ్ లాగా తయారు చేసి మనం మొక్కలకి ఈ రోజు ఇచ్చేద్దామండి. అంటే ఇప్పుడిప్పుడే ఇచ్చేయచ్చు, ఇదేమి మనం నిల్వ ఉంచవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది మనకి మజ్జిగ, పులిసిన మజ్జిగ ఇది నిల్వ ఉన్నది కదా. ఇది మరి కలిపేసుకుని ఈ రెండు కలిపి నేను మొక్కలకి ఎలా ఇస్తాను అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. అయితే ఇప్పుడు ఇది వాటర్ తీసుకున్నాను కదండి. ఇదైతే 20 లీటర్ల బకెట్ కదా, ఇది 10 లీటర్ మజ్జిగ అనమాట. చాలా పలసగా అయితే నేను తయారు చేసేసాను. ఎంత పలసగా ఉన్నదంటే మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఎంత పలసగా ఉండాలి. అయితే ఇప్పుడు నేను వాటర్ తీసుకున్నాను కదా, ఈ వాటర్లో ఇది వేసి కలుపుతానండి. ఎలా కలుపుతాను ఏంటని మీకు చూపిస్తాను ఇప్పుడు. చాలా అంటే చాలా పలసగా కలపాలి, అప్పుడే మనం డైరెక్ట్గా మరి మొక్కలకైతే ఇచ్చేయడానికి ఉంటుందండి. అయితే మరి ఇది ఫుల్గా ఉంది కదా వాటర్, నేను కొద్ది వాటర్ ఇందులో వేసేసి అప్పుడు కలుపుతాను, ఎందుకంటే మరి ఎక్కువ అవుతుంది కదా. ఇదిగోండి, నేను ఇది కొద్దిగా తీసుకుని మనకి ఇందులో చాలా మంచిగా ఇలా మిక్స్ చేసేస్తే మనకి వాటర్ రూపంలో వస్తుంది కదా. అంటే చాలా పలసగా చేసుకోవాలండి, చక్కగా అయితే మాత్రం మసాలా ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది పచ్చిది కదా. అయితే ఇది ఇంకొక రకంగా కూడా మనకి మొక్కలకి ఉపయోగపడుతుందండి. ఎలాగంటే ఇప్పుడు ఇలాగే పలుచగా చేసేసుకుని మన మొక్కల పైన స్ప్రే చేసుకోవచ్చండి. అలాగైతే మనకి చిన్న చిన్న పురుగులు ఏమన్నా పట్టుకోకుండా మనకి మంచిగా ఉపయోగపడుతుందండి, చాలా మంచిగా ఉపయోగపడుతుంది. చూసారా, చాలా పలసగా అయితే కలిపాను కదా, ఇలా అయితే సరిపోతుందండి. అయితే ఈ వాటర్ కూడా ఇందులో వేసేసి, అయితే మనకి ఇది మిగిలింది కదా, ఇది కూడా మనం అసలు పడేయకూడదండి, ఎందుకంటే మనకు దొరకదు కదా. దీన్ని నేను ఎలా చేస్తానో మరలా మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు ఇందులో వేసేస్తానండి, రెండు ఇందులో వేసేసి అలాగే మనకి పులిసిన మజ్జిగ కూడా వేసేద్దాము. అదిగోండి, కరెక్ట్గా మనకి 20 లీటర్లు వచ్చిందనమాట. ఇంకా సరిపోకపోతే మనం మొక్కలకి మళ్ళీ తయారు చేసుకోవచ్చు. చూసారా, ఇది ఇందులో కొద్ది బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఇది గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా, బెల్లము, ఇది కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు మొక్కలకి అయితే ఎలా ఇస్తాను ఏంటనేది మీకు చూపిస్తానండి. ఓకేనండి, మొక్కలకి నేను ఇలాగా ఒక్కొక్క మొగ్గు చొప్పున ఇస్తున్నానండి. ఇలా ఇవ్వటం వలన మొక్కలు అయితే మాత్రం మనకి డ్యామేజ్ అవ్వవు. అయితే చాలా మంచిగా మనకి మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి పేడ. మరి ఇది పైన కూడా వాటర్లో జల్లుకోవచ్చు, చిన్న చిన్న పురుగులు కూడా మనకి చనిపోతాయండి. మరి ఇంతకు ముందు పేడ మనకి వాకిట్లో కల్లాపులు అవి వేసేవారు కదా, ఎటువంటి క్రిమి కీటకాలు దోమలు లేకోకుండా ఉండేవి. ఇప్పుడైతే మరి ఎవరో వాడట్లేదు కదండి, సిటీ వాళ్ళకి అయితే అసలు మనకి దొరకదు. సరే, ఇలాగా మొక్కను బట్టి మనం కుండీని బట్టి చిన్న చిన్నగా ఇచ్చుకోవాలి. అటువైపుకి అయితే వెళ్దాము. చూడండి, ఇలాగా అన్ని మొక్కలకి మనం మంచిగా ఇచ్చుకోవచ్చండి. అలాగే పువ్వులు పూసే మొక్కలకి మరి మన వంగ మొక్కలు, ఆ మొక్క ఈ మొక్క అని ఏమీ లేదు. మన గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకు మనం చాలా ఈజీగా ఇది తయారు చేసుకుని ఇచ్చుకోవచ్చండి. అయితే ఇది నిల్వ ఉండాలని ఏం అవసరం లేదు మనకి. అప్పటికప్పుడు నేను ఎలా తయారు చేసినప్పుడు అలా చేసుకుని మనకి
అయితే మరి మజ్జిగ కూడా పులిసింది కదా, ఇది చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలకి అయితేని. ఇప్పుడు ఈ శీతాకాలంలో మంచి లిక్విడ్ అని చెప్పొచ్చు ఇది మొక్కలకి. అటువైపు వెళ్దాం మరలాను. చూడండి ఈ వంగ మొక్కలు కూడా మనకి పాత వంగ చెట్లు కదా, ఇవి కూడా మరి మంచి బలంగా వస్తాయండి. ఇలా మనం దొరికినప్పుడల్లా కనీసం మనకి నెలకు ఒకసారైనా ఇలా ఇచ్చుకుంటే మరి చాలా బాగా పనిచేస్తాయి మొక్కలకైతేని. మరి దొరకని వాళ్ళైతే మనం దొరికినప్పుడే ఉపయోగించుకోవాలి కదా. నేనైతే మరి నాకు కూడా అసలు దొరకదండి. నాకు ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి చేశాను, మరలా ఇప్పుడైతే మరి ఇలా చేస్తున్నాను. అయితే మరి ఇంకొకలా కూడా ఇచ్చుకోవచ్చండి. ఇది మనకి ద్రవ రూపంలో మనం చేసుకుని, అలాగే శనగపిండి, బెల్లం, ఈ పేడ కూడా ఊరబెట్టి అలా కూడా ఇవ్వచ్చు. అలాగే అనేక రకాలుగా మనం మొక్కలకు చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. మళ్ళీ కొత్తగా నాటాను కదా, అందుకని చాలా తక్కువ అంటే తక్కువ ఇచ్చాను. అవతల వైపు పాత మొక్కలు ఉంటాయి కదా, అటు వైపు వెళ్దాము. చూడండి ఇటువైపు మనకి మరి ఉన్నాయి కదా పాదులు, అలాగే చామంతి ఉన్నాయి కదా. అంటే మొక్కలను బట్టి మనం మొక్క సైజుని బట్టి కొద్ది కొద్దిగా ఇచ్చుకోవాలి. పాలకూర మనం హార్వెస్ట్ చేసాం కదా, ఇది అలాగే పుదీనా అన్నిటికి చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా మనం చేసి ఇచ్చుకోవటం వల్ల మొక్కలు మరి మనకి మట్టిలో ఇంకా బలం ఉండదు కదా. అంటే మనం చాలా రోజుల బట్టి నుంచి ఇది సాయిల్ మిక్సింగ్ కలిపి ఉంటుంది, అలాగే వాటర్ రూపంలో కూడా మనకి కిందకి వెళ్ళిపోతుంది కదా. ఆ రకంగా మరలా ఇలా ఇచ్చుకుంటే మనకి కుండీలో మరి ఉన్న మట్టి గుల్లగా మారుతుంది, అలాగే మంచి బలాన్ని ఇస్తుందండి మొక్కలకి. ఇదిగోండి చిక్కుడు పొదలు, ఇటువైపు ఉన్నాయి కదా, అటు కూడా వెళ్దాం ఇలా. ఇవన్న వంగ మొక్కలకి, టమాటా మొక్కలు, అన్ని మొక్కలకి మనం ఇచ్చుకోవచ్చండి. ఇంకా మరి స్ప్రే రూపంలో కూడా మనం ఇచ్చుకుంటే ఇంకా చాలా మంచిది. అది మరలా ఒకసారి నేను మొక్కలకి ఇచ్చుకునేటప్పుడు మీకు కూడా చూపిస్తాను. అంటే ఎవరికైనా కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. అంటే ఇది ఎండేటప్పటికి ఈ పేడ మరి ఎండి మనం మట్టిలో తీసుకుని సాయిల్ మిక్సింగ్ చేసుకునే లోగాలి ఇది టైం పడుతుంది కదా. ఇలా కూడా ఇచ్చుకుంటే మరి మొక్కలకు మంచి బలంగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ శీతాకాలంలో మంచిగా పనిచేస్తుందండి ఇది. ఇందులో మనం పులిసిన మజ్జిగ వేసాము, మరి మజ్జిగ కూడా మన మొక్కలకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది కదా. ఇలా ఇచ్చాము, చూసారు కదా. ఇక చూడండి మనకి ఇటు పక్కన కూడా మొక్కలు ఉన్నాయి కదా. ఇలాగా ప్రతి మొక్కకి మనం ఇలా ఇచ్చుకుంటే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే తెలుస్తుందండి. నేను మరలా మన మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటని మీకు ప్రతి వీడియోలో చూపిస్తాను కదా. ఇవ్వండి ఇలా ఇచ్చుకుంటే ఇంకా సరిపోకపోతే మనం మరలా కలుపుకోవచ్చండి. మన మొక్కలను బట్టి మనకి టెర్రస్పైన ఎన్ని మొక్కలు ఉన్నాయి ఏంటనేది తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మనం రెడీ చేసుకోవాలి. అయితే నేను చాలా మొక్కలు తీసేసాను కదండి, తీసేసి మరి ఎండబెడుతున్నాను మట్టి. అలాగే మరలా కొత్త మొక్కలకి నేను మట్టి తయారు చేస్తున్నాను. అలాగే కొన్ని దిక్కుల పాదులు కూడా పెట్టేసాను కదండి, అందుకే కాస్త ఖాళీగా ఉన్నాయి. ఇదిగోండి అటువైపు ఉన్నాయి కదా, అటు వెళ్దాము. ఇదిగోండి ఇక్కడ కూడా మనకి స్వీట్ లెమన్ ఉంది కదా, అలాగే స్టార్ ఫ్రూట్. మొక్క కుండీ సైజుని బట్టి మనం వేసుకోవాలి, మోతాదు పెంచుకుంటే మంచిదండి. అయితే నేను అన్ని మొక్కలకి అయితే నేను ఇప్పుడు ఇచ్చి చూపించండి, ఓన్లీ కొన్ని మొక్కలకి ఇచ్చి చూపిస్తున్నాను. మరి అన్నిటికి ఇస్తే మరి వీడియోలో అంతా ఎక్కువైపోద్ది కదా, తర్వాత నేను మళ్ళీ ఇచ్చుకుంటాను మొక్కలకి. అంటే మీకు కొత్త వారికి తెలుస్తుంది కదా, ఇలా కూడా ఇచ్చుకుంటే మొక్కలు మరి ఇలా కూడా మంచిగా పెరుగుతాయా అని తెలియని వారికి తెలుస్తుందని నేను ఇచ్చుకునేదాన్ని మీకు వీడియో రూపంలో చూపిస్తున్నానండి. ఓకేనండి, మరింత వరకు ట్యాప్ చేస్తాను, తర్వాత మరలా ఏం చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకేనండి, మరి మొక్కలకి అయితే నేను ఏ రకంగా ఇచ్చానో మీకు చూపించాను కదా, చాలా క్లియర్ గా మరి వివరంగా చెప్పాను. అయితే మరి ఇంకా మనకు కాస్త మిగిలింది కదా, మరి ఇది కూడా మరి వేస్ట్ అవ్వకుండా మనం మరలా మనకి ఇది దొరకదు కదండి, దొరికినప్పుడే మనం దీన్ని ఉపయోగించుకోవాలి కదా. దీన్ని మనం ఇలాగా పిడకల మాదిరిగా మరి
ఇలా చేసేసుకుని ఇలా ఎండబెట్టేసుకుంటాను టెర్రస్ పైన. వీటితో మనకు అంత పని ఉండదు కదా, ఇలా పెట్టేస్తే చక్కగా ఎండిపోతాయి. అప్పుడు మనం తీసి వాటిని జాగ్రత్త చేసుకుని అప్పుడు మనం మొక్కలకి, బలహీనంగా ఉన్న మొక్కలకి ఇలా చెదగొట్టుకుని మన కుండీలో కాస్త గుల్ల చేసుకుని వేసుకుంటే మరి ఇది చాలా బాగా పనిచేస్తుంది కదండి. ఆల్రెడీ మనం పశువుల ఎరువు బాగా ఎండబెట్టుకుని మాగింది మరి సాయిల్లో మిక్స్ చేసుకుంటున్నాం కదా, అదే రకంగా కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుందండి. మన దగ్గర ఉన్నప్పుడల్లా మరి ఇలా చేసుకుని కాస్త ఓపికతో ఒక జాగ్రత్త చేసుకుంటే మళ్ళా మనకి మొక్కలకి మనం మంచిగా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇవి ఇప్పుడు శీతాకాలం కదా, వర్షాలు రావు కదండి, ఇంకా మంచిగా అయితే ఎండిపోతాయి. ఇదిగోండి ఇవన్నీ కూడా నేను ఇలా వేసేసుకుంటాను. అంటే మీకు తెలుస్తుంది కదా అనేసి నేను వేసుకునే దాన్ని ఇలా చూపిస్తున్నానండి. అయితే మరి అందరికి మరి గేదెలు ఆవులు ఉండవు కదా, మనకి దొరకదు కూడా అనేది. నేనైతే కాస్త దూరం వెళ్ళి తెచ్చుకున్నాను. దీన్ని ఇలా ఉపయోగించుకుంటున్నానండి. నేను మొత్తం అంతా ఇలా వేసేసుకుంటానండి. ఇలా వేసేసుకుని నేను ఒక టెర్రస్ పైన ఇలా ఉంచేస్తాను. మంచిగా ఎండిపోతుంది కదా మరి. ఇలా పలుసుగా వేసుకుంటే తొందరగా మనకి ఎండిపోతాయి. ఇంతకు ముందు అయితే మరి ఇలాగా పిడకలు వేసి మరి ఇవి పొయ్యి అయితే మంటెట్టుకునేవారు కదండి, కట్టెల పొయ్యి. ఇప్పుడైతే ఎవరు అలాంటివి వాడట్లేదు అనుకో. ఇలా వేసేస్తాను, ఇంకా అయిపోయింది కూడా బకెట్లోది. ఇక్కడ ఇవి కాస్త ఎండిన తర్వాత మళ్ళా అటువైపుకి తిప్పుకుంటే మనం మంచిగా ఎండిపోతాయి. అప్పుడు ఎండినప్పుడు తీసుకుని మనం ఒక బ్యాగ్ లో స్టోర్ చేసుకుంటే మనం సాయిల్ అయినా కలుపుకోవచ్చు, లేదా ఏదన్నా మొక్క బలహీనంగా ఉన్నప్పుడు అది కుండీలో వేసేసుకోవచ్చండి. ఓకేనండి, ఇంకా అయితే అయిపోయింది మన బకెట్లోది. ఇదే ఉన్నదండి. ఎందుకంటే ఇలా అయితే వేసేస్తాను. చూసారు కదా. ఓకేనండి, మరి రోజు వీడియో చూసారు కదా, నేను ఏ విధంగా మరి మొక్కలకి పచ్చి పేడతో అలాగే పులిసిన మజ్జిగతో లిక్విడ్ తయారు చేసి అప్పటికప్పుడే మొక్కలకి ఎలా ఇస్తున్నానో చూపించాను కదా. మరి ఈ వీడియో మీకు కూడా ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నిజంగా యూజ్ఫుల్ అయితే నాకు చాలా హ్యాపీ అండి. మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకేనండి, బాయ్ అండి.